మణికంఠ అమాయకత్వం. మదనపురాన్ని గుణశర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ఆ రాజ్యం సమస్త సిరి సంపదలతో ఎంతో సుభిక్షంగా ఉండేది. ఆ రాజ్యంలో లక్ష్మయ్య, నాగమ్మ అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. ఆ దంపతులకు వివాహం జరిగి చాలా ఏళ్లైనా సంతానం కలుగలేదు. ఆ దిగులు వారిని ఎంతగానో బాధించేది. అందుచేత వాళ్ళు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించారు మరియు తీర్థయాత్రలు కూడా చేశారు. వాళ్ళ నగరానికి దగ్గరలో ఉన్న శ్యామలాదేవి ఆలయంకి వెళ్ళి మొక్కులు కూడా చెల్లించారు. కొన్నాళ్ల తర్వాత ఆ దంపతుల పూజలు ఫలించి ఓ మగబిడ్డ పుట్టాడు. అతనికి మణికంఠ అనే పేరు పెట్టుకుని ఎంతో అల్లారముద్దుగా పెంచుకోసాగారు. మణికంఠ ఎంతో గొప్పవాడు కావాలని తల్లిదండ్రులు కలలు కనేవాళ్ళు. కానీ అతనికి మాత్రం చదువు సంధ్యలబ్బలేదు సరికదా, తెలివితేటలు కూడా తక్కువే. లక్ష్మయ్య అతన్ని చూసి ఎలా బ్రతుకుతాడో అని చాలా దిగులు చెందేవాడు. మణికంఠకు 20 ఏళ్లు వచ్చాయి. కనీసం ఒక చిన్న పని కూడా చేయటం చేతకాదు. ఊరి వాళ్ళంతా మణికంఠను చూసి వెర్రివాడు అని వెక్కిరించేవాళ్ళు. కొడుకుని ఇలా ఊరికే వదిలేస్తే లాభం లేదని గొర్రెలు కాసే పనిలో పెట్టాడు తండ్రి. ఆ పని వచ్చినా బ్రతకగలడనే ఆశతో. తండ్రి చెప్పినట్లే మణికంఠ గొర్రెల మందని తోలుకొని ఊరి అవతలకి వెళ్ళాడు. అతని తెలివి తక్కువతనం గురించి తెలిసిన 2 దొంగలు అతని చుట్టూ చేరి మెల్లగా కబుర్లలో దింపారు. కొంచెంసేపు తరువాత ఆ దొంగలకి వెనకాల వెళ్తున్న మేకల గుంపు కనిపిస్తుంది. ఇదే మంచి సమయం అని అనుకుని, అరే మణికంఠ, నీ గొర్రెలు పారిపోతున్నాయి చూడు అని అంటారు. గొర్రెలు లేకుండా ఇంటికి వెళితే తండ్రి తిడతాడని మేకల గుంపు వెనకాల పరిగెత్తసాగాడు. అలా చాలాసేపు పరిగెత్తి కొంతసేపు అయ్యాక అలసిపోయిన మణికంఠకు మేకల గుంపు కనిపించలేదు. ఏమి చెయ్యాలో తెలియక ఇంటికి వచ్చేశాడు. ఒంటరిగా వస్తున్న తన కొడుకుని చూసి లక్ష్మయ్య ఆశ్చర్యపోయాడు. గొర్రెలేవి, ఒక్కడివే వచ్చావేం అని అడిగాడు. మణికంఠ జరిగినదంతా తన తండ్రికి చెప్పాడు. అది విన్న తన తండ్రికి కోపం వచ్చి, 20 ఏళ్లు వచ్చాయి అన్నమాటే కాని కొంచెం కూడా జ్ఞానం లేదు, ఇంక నేనెవ్వరూ బాగు చేయలేరు, నీకిష్టం వచ్చినట్టు నువ్వు చావు అని తిట్టేసి వెళ్ళిపోయాడు లక్ష్మయ్య. తండ్రి మాటలకి మణికంఠ చాలా బాధపడ్డాడు. నేనంటే ఎవరికీ ఇష్టం లేదు, ఎందుకీ పాడు బ్రతుకు అని మనసులో అనుకుని వెళ్ళిపోయాడు. నాన్న చావు అని అన్నాడు. ఎలా చావాలి అని ఆలోచించసాగాడు. కానీ ఎంతకీ ఆలోచన రాలేదు. ఇంటికి వెళ్లే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటే శ్యామలాదేవి గుడి కనిపించింది. ఈ రాత్రి గుడిలో నిద్రపోయి రేపుదయం ఎలా చావాలో ఆలోచిద్దాం అని గుడి లోపలికి వెళ్ళాడు. పగలంతా అలసిపోవడం, కడుపులో ఆకలి, వీటి వల్ల మణికంఠకు నిద్ర పట్టలేదు. ఆ గుడిని కట్టించిన శ్యామలాదేవి అప్పుడే నగర సంచారం పూర్తి చేసుకొని వస్తుంది. ఆవిడ గుడిలో పడుకొని ఉన్న మణికంఠను చూసింది. బాబు, ఎవరు నువ్వు? ఒంటరిగా ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగింది. జరిగినదంతా చెప్పాడు. మా నాన్న నన్ను ఇష్టం వచ్చినట్లు చావమన్నాడు. ఎలా చావాలో ఆలోచన రావట్లేదు, ఏమి చెయ్యాలో తెలియక ఇక్కడ పడుకున్నాను అని అన్నాడు. తన అమాయకత్వానికి జాలిపడిన శ్యామలాదేవి, చూడు బాబు, నువ్వు చావనక్కర్లేదు, ఇంటికి వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్తేనే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. పిల్లలు ఏమైపోతారో అని తల్లిదండ్రులు భయంతో తిడతారు తప్ప వాళ్ళంటే ఇష్టం లేక కాదు. కోపంతో కొడుకుని చావమని తిట్టినా కొడుకు కోసం తండ్రి తప్పించిపోతూనే ఉంటాడు. ఇంకా తల్లి దుఃఖానికి అంతులేదు అని నచ్చచెప్పి మణికంఠని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. ఆ రోజు నుండి మణికంఠలో చాలా మార్పు వచ్చింది. తన ముఖంలో అమాయకత్వం పోయి చాలా తెలివిగా తయారయ్యాడు. తల్లిదండ్రులకే కాకుండా ఊరి వాళ్లకు కూడా
మణికంఠలో వచ్చిన మార్పుకి ఎంతో ఆశ్చర్యమేసింది. మరిన్ని వీడియోల కోసం మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.